everyone, I hope that you're all doing well. This is me, Sujath. We have discussed about fiscal federalism and I have told you that central government, state government, local governments, all the governments can impose taxes provided Article 246, 7th schedule has given the list of items where central government can only impose, state government can only impose on that items and local government can only impose on that items. So one cannot encroach the domain of others. When state government is in list 2, cannot make laws in the list 1. List 1, central government is there, central government can make laws on the taxes or on the money related matters in the list 1 only, but cannot encroach the items, the subjects, the matters, the money related things mentioned in the list 2. Okay, so I'm very energetic sometimes. Okay, fine. So now, very important, a highly important topic here. So I was talking about accounts, fund. Just because you are having a savings account and also you are having a current account and also you are having a FD account, so you are keeping that money for different purposes. Savings account, you are keeping it to use it for daily needs. Ante kada andi, daily tiyali, malli pettali. So daily vaartunna manadi account endi savings account. Current account ante general ga business persons ki istaru. Fixed deposit account ante మీరు ఏదో ఫ్యూచర్లో ఏదో కొనాలనుకుంటున్నారు లేకపోతే ఏదైనా ఎమర్జెన్సీ ప్రొవిజన్స్ ఎమర్జెన్సీ కోసం వాడాలనుకుంటున్నారు. ఓకే, దట్ ఈస్ వై యూ విల్ మేక్ వాట్ ఎఫ్డి అకౌంట్స్. ఇన్ ద సేమ్ వే మన నెసెసరీస్ కోసం వీ హ్యావ్ ఇన్వెస్టెడ్ ఇన్ different accounts. Government of India also have got different funds also for different purposes. Okay, the first one is Consolidated Fund of India. The first one is what? Consolidated Fund of India. And you can also understand in this way. I can just make a proper comparison for you so that you will understand better. Okay, as an individual Mr. X మీరు కూడా ఉండొచ్చు, నేను కూడా ఉండొచ్చు. ఓకే, మన దగ్గర బ్యాంక్లో వెళ్తే మన దగ్గర 3 అకౌంట్స్ ఉంటాయండి. వీఆర్ హ్యావింగ్ వాట్ 3 అకౌంట్స్, సేవింగ్స్ అకౌంట్, కరెంట్ అకౌంట్ అండ్ ఫిక్స్డ్ డిపాజిట్ అకౌంట్. అంతే కదా? ఎస్ సార్, యు ఆర్ రైట్. ఓకే, అండర్స్టూడ్, ఫైన్. దెన్ ఫిక్స్డ్ డిపాజిట్ ఎందుకు చేస్తాం మనం? ఫర్ ఫ్యూచర్ సెక్యూరిటీకి చేసుకుంటాం. ఫ్యూచర్లో ఏదైనా అటు ఇటు ఉంటే అయితే ఈ డబ్బులు తీసుకొని మనం వీ కెన్ గెట్ బ్యాక్ టు అవర్ రొటీన్ లైఫ్. ఫ్యూచర్ నథింగ్ బట్ టు మీట్ వాట్? టు మీట్ ఎనీ అన్ఫోర్సీన్ సిచ్యువేషన్. అంతే కదా అండి? ఎస్ సార్, నథింగ్ బట్ టు మీట్ ఎనీ ఎమర్జెన్సీ సిచ్యువేషన్. అందుకే ఎఫ్డి చేసుకుంటాం. ఫ్యూచర్ సెక్యూరిటీ అంటే పిల్లలది ఫ్యూచర్ సెక్యూరిటీ, మ్యారేజ్ కోసం ఎఫ్డి, వాళ్ళది చదువు కోసం ఎఫ్డి. సో ఫ్యూచర్ సెక్యూరిటీ కోసం, లేకపోతే కొంచెం సేవ్ చేసుకుంటాం. సో దాన్ని ఏదైనా యాక్సిడెంట్ అయిపోతే లేకపోతే సైక్లోన్ వచ్చిందనుకోండి, మొత్తం డిస్ట్రాయ్ అయిపోయింది ఇల్లు. సో ఫర్ దట్ టు మీట్ ఎనీ అన్ఫోర్సీన్ ఎమర్జెన్సీ సిచ్యువేషన్, ఫిక్స్డ్ డిపాజిట్ అందుకే చేసుకుంటాం మనం. కరెంట్ అకౌంట్ ఈజ్ లైక్ బిజినెస్ యూనిట్స్. ఇక్కడ వచ్చిన డబ్బులు మొత్తం ఓకే, ప్రాఫిట్స్ ఆఫ్ ది బిజినెస్లో వచ్చిన డబ్బులు ఇక్కడ పెడతారు కరెంట్ అకౌంట్లో. ఓకే, సపోజ్ మీరు ఒక కిరాణా షాప్ ఓపెన్ చేయాలనుకుంటున్నారు, చేసుకోవచ్చు. ఓకే, మీ ఇంటి దగ్గర చేసుకోవచ్చు. ఓకే, కానీ గవర్నమెంట్ ఏం చెప్తుందంటే మీకు ఏం బెనిఫిట్స్ రావు. గవర్నమెంట్ ఏం చెప్తుందంటే సరే మీరు కిరాణా షాప్ ఓపెన్ చేస్తే ఆ కిరాణా షాప్కి రిజిస్టర్ చేసుకోండి, మీకు ముద్రా స్కీమ్ ఇస్తాం, మీకు స్టాండప్ ఇండియా స్టార్టప్ ఇండియా స్కీమ్లో మీకు ఎన్రోల్ చేసుకోండి. ప్రధాన మంత్రి ఎంప్లాయ్మెంట్ జనరేషన్ యోజన కూడా ఉంది, దానిలో ఎన్రోల్ చేసుకోండి. సో మీకు డబ్బులు వస్తాయి, ఫైనాన్షియల్ అసిస్టెన్స్. సో కిరాణా షాప్ జనరల్గా మీరు ఇంటి దగ్గర ఓపెన్ చేసుకోవచ్చు, కానీ గవర్నమెంట్ దగ్గర నుంచి బెనిఫిట్స్ రావు. గవర్నమెంట్ దగ్గర నుంచి బెనిఫిట్స్ ఎప్పుడు వస్తాయి? మీరు వెళ్ళి మీ కిరాణా షాప్కి, లేకపోతే బార్బర్ షాప్కి, లేకపోతే మీ మెకానిక్ షాప్కి, లేకపోతే మీ సూపర్ మార్కెట్కి లేకపోతే మీరు బట్టలు అమ్ముతారు కదా. ఓకే, ఒక క్లాత్ షాప్కి రిజిస్టర్ చేసుకుంటేనే మీకు ఇలాంటివన్నీ స్కీమ్స్ ఉన్న బెనిఫిట్స్ మీకు దొరుకుతాయి, లేకపోతే దొరకవు. రైట్.
సో మీరు బ్యాంక్కి వెళ్తారు, ఎస్బీఐ బ్యాంక్కి వెళ్తారు, సార్ నాకు ఒక కిరాణా షాప్కి ఒక అకౌంట్ ఓపెన్ చేయడానికి ఉంది సార్ అని అడుగుతారు మీరు. యూ లాస్ట్ టు ది ఎస్బీఐ, యూ లాస్ట్ టు ఆంధ్ర బ్యాంక్, నాకు ఒక బిజినెస్ ఉంది, ఒక బిజినెస్ ఓపెన్ చేసిన, నేను రిజిస్టర్ కూడా చేసిన, చూడండి ఇది ఒక రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ ఉంది, ఒక ఆధార్ కార్డు ఉంది నా దగ్గర, అవన్నీ చూపిస్తే ఆయన మీకు సేవింగ్స్ అకౌంట్స్ ఇవ్వడు, కరెంట్ అకౌంట్ ఇస్తాడు. ఏమిస్తాడు? కరెంట్ అకౌంట్. ద ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ హియర్ ఈస్ సేవింగ్ అకౌంట్లో మినిమం 500,000 10,000 ఏదో ఒకటి పెట్టాలి. కరెంట్ అకౌంట్లో యాజ్ బికాస్ ఇది బిజినెస్ అకౌంట్, జీరో కూడా బ్యాలెన్స్ ఉంటే మీకు ఏం ప్రాబ్లం కాదు. జీరో బ్యాలెన్స్ ఉంటే కూడా డే టు డే 30 డేస్లో కొంచెం మెయింటైన్ చేసుకుంటే చాలు. ఓకే, బట్ డే టు డే యూ కెన్ గో టు జీరో, యూ కెన్ గో టు ఇంక్రీజ్ అమౌంట్, దే ఈజ్ నో ప్రాబ్లమ్ ఎట్ ఆల్ కరెంట్ అకౌంట్లో, రైట్. సో కరెంట్ అకౌంట్ మళ్ళీ ఓపెన్ అయిన తర్వాత మీరు ప్రొడక్ట్స్ అమ్మితేనే మీకు డబ్బులు వస్తాయి కదా. సో సోర్స్ ఆఫ్ మనీ కరెంట్ అకౌంట్ నుంచి ఎక్కడి నుంచి ఉన్నాయి? ద సోర్స్ ఆఫ్ మనీ టు ద కరెంట్ అకౌంట్ ఈజ్ ఫ్రమ్ ద ప్రాఫిట్స్ దట్ యూ ఎర్న్ ఫ్రమ్ యువర్ బిజినెస్. బిజినెస్లో వచ్చిన ప్రాఫిట్స్ అవన్నీ కరెంట్ అకౌంట్లోనే వెళ్తాయి. దెన్ సేవింగ్స్ అకౌంట్. సేవింగ్స్ అకౌంట్ జనరలీ సేవింగ్స్ అకౌంట్ ఆర్ నథింగ్ బట్ యూ కెన్ ఆల్సో కాల్ ఇట్ యాజ్ వాట్, సాలరీ అకౌంట్ కూడా ఉంటుంది, సాలరీ అకౌంట్స్. ఓకే, ఎంప్లాయర్ అకౌంట్ కూడా అంటారు, ఎంప్లాయర్ అకౌంట్స్, శాలరీ డైరెక్ట్గా శాలరీ పడుతుంది. ఇక సేవింగ్స్ అకౌంట్ అంటే ఓకే మీలాంటి వాళ్ళు, నా లాంటి వాళ్ళు, స్టూడెంట్స్లు ఎక్కడ పని చేయట్లేదు, బట్ ఓకే ఒక ఆర్గనైజేషన్కి అటాచ్గా లేదు, అసోసియేటెడ్గా లేదు, సో వాళ్ళకి అందరికీ ఏముంటుంది అంటే నార్మల్గా అందరికీ ఒక సేవింగ్స్ అకౌంట్ ఉంటుంది. ఓకే, సేవింగ్స్ అకౌంట్ ఉన్న వాళ్ళకి కరెంట్ అకౌంట్ కూడా ఉండొచ్చు, సేవింగ్స్ అకౌంట్ ఉన్న వాళ్ళకి ఒక శాలరీ అకౌంట్ కూడా ఉండొచ్చు, సేవింగ్స్ అకౌంట్ ఉన్న వాళ్ళకి ఎఫ్డి ఉండొచ్చు, ఒక మనిషికి 4 కూడా ఉండొచ్చు, ప్రాబ్లం లేదు. హీ కెన్ ఓపెన్ ఎనీథింగ్, 4 అకౌంట్స్ ఉండొచ్చు. ఓకే, ఫిక్స్డ్ డిపాజిట్ అకౌంట్ అంటే మీరు డబ్బులు ఇస్తే వాళ్ళు ఫిక్స్డ్ డిపాజిట్ అకౌంట్ ఓపెన్ చేస్తారు. కరెంట్ అకౌంట్ అంటే మీ దగ్గర బిజినెస్ ఉంటే అది కూడా ఇస్తారు మీకు. సేవింగ్స్ అకౌంట్ అంటే నార్మల్గా మీరు సేవింగ్ చేసుకోవడానికి ఒక అకౌంట్ అంతే. సాలరీ అకౌంట్ అంటే ఎంప్లాయర్ మీకు డబ్బులు ఇస్తారు కదా, ఆ డబ్బులు ఆ అకౌంట్లో పడతాయి, రైట్. సో ఇన్ ద సేమ్ వే మీరు ఏమనుకోండి అంటే ఇప్పుడు ఫిక్స్డ్ డిపాజిట్ అంతే. ఓకే, ఫిక్స్డ్ డిపాజిట్ మీన్స్ యూ హ్యావ్ టు అండర్స్టాండ్ దాట్ దిస్ ఈజ్ ఒక కంటింజెన్సీ ఫండ్ ఆఫ్ ఇండియా అనమాట. కంటింజెన్సీ ఫండ్ ఆఫ్ ఇండియా. వాట్ ఈస్ దిస్ ఫండ్? కంటింజెన్సీ ఫండ్ ఆఫ్ ఇండియా. కంటింజెన్సీ ఈజ్ నథింగ్ బట్ ఎమర్జెన్సీ ఓన్లీ. కంటింజెన్సీ నథింగ్ బట్ ఎమర్జెన్సీ ఓన్లీ. అండర్స్టూడ్ మై పాయింట్ హియర్. సో మనకు ఎఫ్డి ఎట్లా ఉంది? ఫ్యూచర్ సెక్యూరిటీ కోసం, ఎమర్జెన్సీ కోసం, అన్ఫోర్సీన్ సిచ్యువేషన్ కోసం. అట్లానే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా దగ్గర కూడా సడన్గా మొత్తం డబ్బులు అయిపోతే ఓకే దే ఆర్ లెఫ్ట్ విత్ ఓన్లీ జస్ట్ లైక్ సేవింగ్స్ అకౌంట్ మనది మొత్తం ఖాళీ అయిపోయింది, కరెంట్ అకౌంట్ కూడా మొత్తం ఖాళీ అయిపోయింది, శాలరీ అకౌంట్ కూడా మొత్తం ఖాళీ అయిపోయింది. ఇప్పుడు మన దగ్గర మిగిలిన అకౌంట్ ఏంది? వేర్ వీ కెన్ యూజ్ ద మనీ, వేర్ వీ కెన్ యూజ్ ద మనీ? ఎఫ్డి కదా అండి. ఎస్, ఇన్ ద సేమ్ వే ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా దగ్గర కన్సాలిడేటెడ్ ఫండ్ ఆఫ్ ఇండియాలో డబ్బులు అయిపోతే, పబ్లిక్ అకౌంట్స్ ఆఫ్ ఇండియాలో కూడా డబ్బులు అయిపోతే, దెన్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా విల్ లుక్ టువర్డ్స్ వాట్? కంటింజెన్సీ ఫండ్ ఆఫ్ ఇండియా. ఎమర్జెన్సీ ఫండ్ కోసం దానిలో యూజ్ చేసుకుంటారు. ఓకే, మళ్ళీ గవర్నమెంట్కి సేవింగ్స్ అకౌంట్ అంటే ఏంటి? గవర్నమెంట్కి సేవింగ్స్ అకౌంట్ అంటే కన్సాలిడేటెడ్ ఫండ్ ఆఫ్ ఇండియా. కన్సాలిడేటెడ్ ఫండ్ ఆఫ్ ఇండియా. కరెంట్ అకౌంట్ అంటే గవర్నమెంట్కి డైలీ యూసేజ్కి పబ్లిక్ అకౌంట్స్ ఆఫ్ ఇండియా. డైలీ యూసేజ్కి పబ్లిక్ అకౌంట్స్ ఆఫ్ ఇండియా. సేవింగ్స్ అకౌంట్ అంటే కన్సాలిడేటెడ్ ఫండ్ ఆఫ్ ఇండియా. అలా మీరు అర్థం చేసుకోండి. ఐ విల్ జస్ట్ కమ్ టు ఇన్ ఏ బిట్. ఇప్పుడే మనం నేర్చుకుందాం సేమ్ టు సేమ్. ఓకే అండి, నో ప్రాబ్లం ఎట్ ఆల్. సి కన్సాలిడేటెడ్ ఫండ్ ఆఫ్ ఇండియా. కన్సాలిడేటెడ్ ఫండ్ ఆఫ్ ఇండియా. Article 266 of our constitution says that గవర్నమెంట్ ఆఫ్ ఇండియా దగ్గర ఒక ఫండ్ ఉండాలి, ఆ ఫండ్ పేరు ఇది ఉండాలి. ఆర్టికల్ 266 అందుకే మనం క్రియేట్ చేసేసినాం. సో వీ క్రియేటెడ్ ఏ ఫండ్. ఆర్బీఐకి చెప్పినాం సార్ ఒక అకౌంట్ క్రియేట్ చేయండి సార్ అని చెప్పినాం, క్రియేట్ చేసిండ్రు. దీనిలో సోర్స్ ఆఫ్ రెవెన్యూ ఎక్కడి నుంచి, డబ్బులు ఎట్లా వస్తాయి, ఎక్కడి నుంచి డబ్బులు వస్తున్నాయి ఈ ఫండ్లో? ఓకే, వెరీ వెరీ ఇంపార్టెంట్ రైట్. సో ట్యాక్సెస్ నుంచి, నాన్ ట్యాక్సెస్ నుంచి. మనం ట్యాక్సెస్ కడుతున్నాం, నాన్ ట్యాక్సెస్ కూడా కడుతున్నాం. దీని గురించి మనం ప్రాపర్గా చదువుకుందాం. దట్స్ నాట్ ఎన్ ఇష్యూ, దట్స్ నాట్ ఎట్ ఆల్ ఎన్ ఇష్యూ. బట్ రిమెంబర్ దిస్ పాయింట్, ట్యాక్సెస్ నుంచి వచ్చిన డబ్బులు, నాన్ ట్యాక్సెస్ నుంచి వచ్చిన డబ్బులు అన్నీ కన్సాలిడేటెడ్ ఆఫ్ ఇండియాకి పోతాయి. లోన్స్ రేస్డ్. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా హ్యాస్ రేస్డ్ ది లోన్స్ బై ఇష్యూయింగ్ సెక్యూరిటీస్. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా హ్యాస్
raised loans by issuing security. సెక్యూరిటీ అంటే ఏంటి సార్? సెక్యూరిటీ అంటే బాండ్స్ ఇవ్వడం. సెక్యూరిటీ అంటే ఏంటి? బాండ్ ఇవ్వడం. ఓకే, ఈ బాండ్ ఈజ్ నథింగ్ బట్ బైండ్ అనమాట. బైండ్ అంటే ఒక రెండు పార్టీస్కి ఏదైనా బైండ్ చేయడానికి ఏదైనా డాక్యుమెంట్ ఉంటే బైండ్ అంటారు. బైండ్ ఒక మంచి పదం కాదు కదా అని బాండ్ పెట్టుకున్నారు వీళ్ళు. ఓకే, రెండు పార్టీ మధ్యలో ఈ రెండు పార్టీకి బైండ్ అవుతుంది కదా, ఆ డాక్యుమెంట్కి ఏమంటారు? బాండ్. దట్ డాక్యుమెంట్ ఇస్ కాల్డ్ ఎస్ బాండ్. సో సమ్వన్ ప్రామిసెస్, సమ్వన్ విల్ యాక్సెప్ట్. సమ్వన్ విల్ యాక్సెప్ట్. ప్రామిస్, యాక్సెప్ట్. రిమెంబర్ దిస్ పాయింట్. ఓకే, సో ఇప్పుడు గవర్నమెంట్ ఒక పేపర్ ఇస్తుంది. బాండ్ అంటే ఏంటి? ఒక పేపరే. ఏముంటుంది ఆ పేపర్లో? మీరు నాకు 1 lakh ఇవ్వండి, నేను ఎవ్రీ ఇయర్ మీకు 6% ఇంట్రెస్ట్ రేట్ ఇస్తాను. ఒక 5 years తర్వాత, 5 years తర్వాత మీకు మీ డబ్బులు కూడా ఇచ్చేస్తాను. అంటే నేను 1 lakh గవర్నమెంట్కి ఇచ్చిన, గవర్నమెంట్ నాకు ఒక పేపర్ ఇచ్చింది. ఆ పేపర్లో రాసి ఉంది, మిస్టర్ సయ్యద్ షుజాతుల్లా హ్యాస్ ఇన్వెస్టెడ్ 1 lakh rupees in గవర్నమెంట్ ఆఫ్ ఇండియా బాండ్ and he is entitled for 6% of interest rate on his sum. ఓకే, మళ్ళీ ఆర్బీఐ ముద్ర అవన్నీ ఉంటాయి అందులో. ఓకే, నేను మంచిగా పెట్టుకుని ఇంట్లో కూర్చుంటా, ఇయర్కి నాకు 6,000 వస్తుంటాయి. 5 years అయిపోయినాయి, నాకు 1 lakh కూడా వచ్చేస్తుంది. ఓకే, సో గవర్నమెంట్ ఇక్కడ ఏం చేసింది? 1 lakh గవర్నమెంట్కి కావాలి, గవర్నమెంట్ నాకు ఒక పేపర్ ఇచ్చేసి లోన్స్ రేస్డ్. వాట్ హ్యాపెండ్? గవర్నమెంట్ హ్యాస్ రేస్డ్ ది మనీ. అట్లా గవర్నమెంట్ అందరికీ బాండ్స్ పంచుకొని మంచిగా డబ్బులు రేస్ చేసుకుంటుంది. అండర్స్టూడ్ మై పాయింట్? గవర్నమెంట్ బారోయింగ్స్ కూడా, మనీ బారోయింగ్ ఫ్రమ్ IMF, ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్, వరల్డ్ బ్యాంక్లో నుంచి కూడా బారో చేస్తుంది. ఇంట్రెస్ట్ పేమెంట్స్ అండి, ఇంట్రెస్ట్ ప్రిన్సిపల్ ప్రాఫిట్ రిసీవ్డ్. మనం నేపాల్కి ఒక లోన్ ఇచ్చినాం, 30 years వరకు లోన్ ఇచ్చినాం నేపాల్కి. నేపాల్ మనకు ఇయర్ ఇంట్రెస్ట్ కడుతూ ఉంటుంది. ఓకే, దట్ ఇంట్రెస్ట్ విల్ ఆల్సో గో ఇన్ వాట్? కన్సాలిడేటెడ్ ఫండ్ ఆఫ్ ఇండియా. దెన్ ఆ లోన్ అయిన తర్వాత నేపాల్ విల్ రిటర్న్ అవర్ టోటల్ అమౌంట్ ఆర్ నాట్? ఎస్. టోటల్ అమౌంట్ ఆర్ నాట్? ఎస్. దెన్ ప్రిన్సిపల్ కూడా మనకు వచ్చిన ప్రిన్సిపల్ కూడా కన్సాలిడేటెడ్ ఫండ్ ఆఫ్ ఇండియా. దెన్ ప్రాఫిట్ రిసీవ్. రైల్వే గవర్నమెంట్ది ఉంది. రైల్వే ఈజ్ గివింగ్ ట్రాన్స్పోర్టేషన్ సర్వీసెస్. మళ్ళీ మనం టికెట్ కొంటున్నాం, ఈ టికెట్లు వచ్చిన డబ్బులు గవర్నమెంట్కి వెళ్తాయి. రైట్ ఆర్ రాంగ్? సో ఆల్ ది ప్రాఫిట్ లైక్ ONGC, NTPC, గేల్, భేల్, సేల్, ఇస్రో, ఇవన్నీ ఉన్నాయి కదా, గవర్నమెంట్ కంపెనీస్ ఉన్నాయి, BSNL, ఎయిర్ ఇండియా. సో వీళ్ళు ప్రాఫిట్ చేస్తే కూడా ఆల్ దట్ ప్రాఫిట్స్ ఆఫ్ ది గవర్నమెంట్ విల్ ఆల్సో గో ఇన్ వాట్? Will also go in Consolidated Fund of India. Will also go in Consolidated Fund of India. Parliament approval must. ఇది ఇంపార్టెంట్ అండి. ఓకే, దీస్ ఆర్ ది వేరియస్ సోర్సెస్ ఆఫ్ ఫండ్. సో వాట్ ఈస్ దేర్ ఇన్ కన్సాలిడేటెడ్ ఫండ్ ఆఫ్ ఇండియా మీన్స్ ఇవన్నీ ఉంటాయి. వాట్ ఈస్ దేర్ ఇన్ కన్సాలిడేటెడ్ ఫండ్ ఆఫ్ ఇండియా మీన్స్ taxes and non-taxes revenues, loans raised through securities, government borrowings, interest principal of profit received. So these constitute, all these money will go to what? Consolidated Fund of India. Please by heart cheskovalandi. You have to by heart it without fail. Then to withdraw money from this fund, to take out money from this fund, పార్లమెంట్ కి నుంచి అప్రూవల్ తీసుకోవాలా వద్దా? రూలింగ్ పార్టీ డస్ ఇట్ హ్యాస్ టు టేక్ పర్మిషన్ ఫ్రమ్ ది పార్లమెంట్ ఆర్ నాట్? ది ఆన్సర్ ఈజ్ మస్ట్. టేక్ ఆర్ నాట్ ఏం కాదు, మస్ట్ తీసుకోవాలి. ఓకే, 500 అండ్ ఫ్రమ్ దిస్ కన్సాలిడేటెడ్ ఫండ్ ఆఫ్ ఇండియా నుంచి 500 crores will be transferred to Contingency Fund of India. I will come to that in a bit, wait. So ఫ్రమ్ ఇక్కడ వచ్చిన డబ్బుల నుంచి 500 crores will be transferred to this fund. ఓకే, ఒక్కసారి ట్రాన్స్ఫర్ అయిన తర్వాత కంటింజెన్సీ ఫండ్ ఆఫ్ ఇండియాకి 500 crores ట్రాన్స్ఫర్ చేసేసారు అనమాట. మళ్ళీ ట్రాన్స్ఫర్ చేయరు. ఆ కంటింజెన్సీ ఫండ్ ఆఫ్ ఇండియాలో 500 crores ఉంటాయి, ఇంకా ఎక్కువ ఉండదు.
500 crores only will be there in the contingency fund of India. మరి సపోజ్ కంటింజెన్సీ ఫండ్ ఆఫ్ ఇండియాలో ఆ 500 crores మనం యూజే చేయలేదు, మీన్స్ నో నీడ్ టు వరీ, అలానే ఉంటుంది. మళ్ళీ నెక్స్ట్ బడ్జెట్లో మళ్ళీ పెట్టరు, మళ్ళీ ఇంకా ఇవ్వరు. 500 ఇలా ఈ 50,000 crores అవ్వదు, అది 500 crores లిమిట్, దానికంటే ఎక్కువ ఉండదు. అండర్స్టూడ్? సో రిమెంబర్ దిస్ పాయింట్ హియర్. Then we are having Contingency Fund of India. Then we are having what? Contingency Fund of India. Okay, Article 267 of the Constitution says to the government, create a Contingency Fund of India. Government created it. Contingency means the name itself shows you that if there is any crisis is there in the nation, such like coronavirus or a natural calamity like Hyderabad lo vachina cyclone Gulab, alanti calamities unte అప్పుడు యూజ్ చేస్తాం ఈ ఫండ్. ఓకే, జనరలీ వెన్ దెర్ ఈస్ ఏ నేషనల్ క్రైసిస్ ఈస్ దేర్. కన్సాలిడేటెడ్ ఫండ్ ఆఫ్ ఇండియా ఎవరి దగ్గర ఉంటుందంటే రూలింగ్ పార్టీ, నథింగ్ బట్ ఇట్ విల్ బీ విత్ ది గవర్నమెంట్. మరి కంటింజెన్సీ ఫండ్ ఆఫ్ ఇండియా ఎవరి దగ్గర ఉంటుంది సార్ అంటే ఇట్ విల్ బి దేర్ విత్ ది ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా. అండర్స్టూడ్? సో కంటింజెన్సీ ఫండ్ ఆఫ్ ఇండియా విల్ బి దేర్ with the President of India. Okay, sir. So, obviously, whenever President of India takes out money from this fund, so he is not answerable to the Parliament. Okay, ఆయన యూస్ చేసుకోవచ్చు, కానీ పార్లమెంట్ అప్రూవల్ తీసుకోవాలి. ఎలాగైనా ఇచ్చేస్తారు, ముందైనా సరే తర్వాత అయినా సరే ఇచ్చేస్తారు. జనరలీ ఆయన ఎక్స్పెండిచర్ చేసిన తర్వాతనే అప్రూవ్ చేసేస్తారు. దట్స్ నాట్ ఎ బిగ్ ఇష్యూ. ఓకే, but for your examination purpose you have to remember Contingency Fund of India నుంచి ప్రెసిడెంట్ సార్ ఏం చేస్తారంటే రిలీజెస్ ఆఫ్ ఫండ్స్ ఆన్ ద రిక్వెస్ట్ ఆఫ్ యూఎన్ క్యాబినెట్ విచ్ లేటర్ గెట్స్ అన్ అప్రూవల్ ఫ్రమ్ పార్లమెంట్. లేటర్ కానీ అప్రూవల్ ఈజ్ మ్యాండేటరీ. పార్లమెంట్ అప్రూవల్ ఈజ్ వాట్? మ్యాండేటరీ. ప్లీజ్ రిమెంబర్ దిస్ పాయింట్. ఓకే అండి. దెన్ వీఆర్ హ్యావింగ్ the very important fund again, the public accounts of India. Very, very important. Again, this particular public accounts of India, Article 266 లో రాసి ఉందండి. Article 266 1 అంటే Consolidated Fund of India, Article 266 అంటే Public Accounts of India. ఈ ఫండ్లో డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయి? These funds do not belong to the government. It has to be finally paid back to the persons and authorities who deposited with them. Very, very important. Very, very important. Parliament authorization is not required. Very, very important. Parliament authorization means ఏంటి? authorization అంటే parliament approval is required or not? No. For this fund, parliament approval is not required. But for consolidated, but for contingency, parliament approval is required. Parliament approval is required. Remember this point here. Okay. So, చూడండి ఇక్కడ ప్రొవిడెంట్ ఫండ్ అంటే పిఎఫ్ అండి నాది. ఓకే, నేను రిటైర్మెంట్ అయిన తర్వాత నాకు డబ్బులు వస్తాయి, రైట్ ఆర్ రాంగ్? సో ఈ ఫండ్ గవర్నమెంట్ దగ్గర ఉంటుంది. గవర్నమెంట్ ఏదో ఒక రోజు అందరికి ఇచ్చేయాలి కదా రిటైర్మెంట్ అయినప్పుడు. అందుకే ఏమంటున్నారు ఇక్కడ, దీస్ ఫండ్ డు నాట్ బిలాంగ్ టు ద గవర్నమెంట్. కొన్ని ఇయర్స్ గవర్నమెంట్ దగ్గర ఉంటాయి, తర్వాత గవర్నమెంట్ ఏదో ఒక రోజు వాపస్ ఇచ్చేయాలి. It has to give it back. That's why public accounts of India, whatever the money is there, does not belong to the government. Okay, it has to be given to those from where it has been originated. Okay, like small savings collection అంటే పోస్ట్ ఆఫీసెస్లో అకౌంట్ ఓపెన్ చేసుకోవచ్చు, సేవింగ్స్ అకౌంట్. స్మాల్ సేవింగ్స్ రూరల్ ఏరియాస్లో వాళ్ళు 200, 500 ఇలా సేవ్ చేసుకుంటారండి. ఆ డబ్బులు కూడా గవర్నమెంట్ దగ్గర ఉంటుంది, గవర్నమెంట్ వాడుకుంటుంది, వాళ్ళకి కావాల్సినప్పుడు ఇచ్చేస్తుంది, అంతే. ఓకే, దట్స్ వై ఇట్ ఈస్ సేయింగ్ దట్ డస్ నాట్ బిలాంగ్ టు వాట్ గవర్నమెంట్, ఇట్ బిలాంగ్స్ ద పీపుల్ ఆర్ ఎనీ బాడీ, ఎనీ అథారిటీ, మళ్ళీ వాళ్ళకి ఇచ్చేయాలి. లైక్ PFRDA, దిస్ ప్రొవిడెంట్ ఫండ్, రెగ్యులేటరీ డెవలప్మెంట్ అథారిటీ, వాళ్ళ దగ్గర ఫండ్ ఉంటుంది. ఆ ఫండ్లో మన అన్ని PFs ఉంటాయి. ఆ PFలో వస్తున్న డబ్బులు గవర్నమెంట్ యూజ్ చేసుకుంటుంది. మళ్ళీ PFRDAకి ఇచ్చేయాలి కదా, మళ్ళీ గవర్నమెంట్ వాళ్ళకి ఇస్తే వాళ్ళు మనకు రిటైర్మెంట్ అమ్మకు మనకు ఇస్తారు, రైట్ ఆర్ రాంగ్? దిస్ ఈజ్ ఇంపార్టెంట్. ఓకే,
ప్రారంభిక్ శిక్షా కోష్ అంటే ఎడ్యుకేషన్ సెస్. I'll talk about chess. Please note down all of this whatever is written. రోడ్ డెవలప్మెంట్ కోసం కూడా తీసుకుంటారు. నేషనల్ ఇన్వెస్ట్మెంట్ ఫండ్, నేషనల్ క్లైమేటిక్ కంటింజెన్సీ ఫండ్ మర్జ్ విత్ నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫండ్, నేషనల్ స్మాల్ సేవింగ్స్ ఫండ్, ప్రారంభిక్ శిక్షా కోర్స్ ఇస్ మెన్షన్ 2 times. మనరేగా ఫండ్, పిఎం రిలీఫ్ ఫండ్ ఆల్రెడీ ఉన్నింది. మోదీ గవర్నమెంట్ హ్యాస్ క్రియేటెడ్ పిఎం కేర్ ఫండ్. గోల్మాల్ లాగా అనిపించింది, ఎందుకు నేను చెప్తాను. స్టేట్ ప్రొవిడెంట్ ఫండ్స్ కూడా ఉంటాయండి. పోస్టల్ ఇన్సూరెన్స్, మనీ ఆర్డర్స్, ఆల్ ఆర్ వాట్ మనీ ఆర్డర్స్. నేను ఎవరికైనా మనీ ఆర్డర్ నా ఫ్రెండ్కి పంపించినా, బట్ మా ఫ్రెండ్ చచ్చిపోయిండు, అసలు లేనే లేడు. ఓకే, కానీ నేను పంపుతూనే ఉంటున్నా. ఈ డబ్బులు గవర్నమెంట్ దగ్గర ఉంటాయా లేదా? ఉంటాయి. ఏదో రోజు సడన్గా నా ఫ్రెండ్ పోస్ట్ ఆఫీస్కి వెళ్ళి నా డబ్బులు మొత్తం ఇచ్చేయాలి కదా, రైట్? దట్ ఈస్ ద రీజన్ ఇన్ దిస్ ఫండ్ వీ సే దట్ ఇట్ డస్ నాట్ బిలాంగ్ టు ద గవర్నమెంట్. ఎక్కడి నుంచి వస్తాయి అక్కడ ఇచ్చేయాల్సిందే. ఓకే, అక్కడ ఇచ్చేయాల్సిందే, రైట్? లైక్ అనదర్ వన్ ఇస్ వాట్ మనరేగా, లైక్ పిఎం రిలీఫ్ ఫండ్. పిఎం రిలీఫ్ ఫండ్ అంటే మీరు చాలా పూర్ పీపుల్ ఉన్నారనుకోండి, వాళ్ళ ఫ్యామిలీలో ఎవరికైనా క్యాన్సర్ లేకపోతే ఒక పెద్ద డిసీజ్ వచ్చిందనుకోండి, వాళ్ళు సీఎం ఆఫీస్కి, క్యాంప్ ఆఫీస్కి వెళ్ళి, సార్ మా ఫాదర్కి మా మదర్కి ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయి, సిస్టర్కి డాటర్కి అని చెప్తే పిఎం రిలీఫ్ ఫండ్, సీఎం రిలీఫ్ ఫండ్ను వాళ్ళు చెక్ ఇస్తారు. ఓకే, దట్ ఈస్ వన్ ఫెసిలిటీ ఈస్ దేర్. సో ఈ ఫండ్లో కూడా డబ్బులు ఉంటాయి. ఓకే, ఏ పనికి ఈ ఫండ్ అలొకేట్ అయింది ఆ పని కోసమే డబ్బులు తీస్తారు. దిస్ ఈజ్ అనదర్ వెరీ వెరీ ఇంపార్టెంట్ పాయింట్. ఇది ఒక స్పెసిఫిక్ అకౌంట్ అన్నమాట. ఇది ఒక స్పెసిఫిక్ అకౌంట్ అంటే ఏ పని కోసం డబ్బులు వస్తాయి ఆ పని కోసమే మనం యూస్ చేస్తాం. ఓకే, నాట్ ఫర్ ఎనీ అదర్ పర్పసెస్, రిమెంబర్ దిస్ పాయింట్. కానీ కన్సాలిడేటెడ్ ఫండ్ ఆఫ్ ఇండియాలో గవర్నమెంట్ నడుస్తుంది. వాళ్ళు బడ్జెట్లో మేము హెల్త్కి ఎంత ఇస్తాం, మేము ఎడ్యుకేషన్కి ఎంత ఇస్తామని వాళ్ళు ఏదైనా చెప్పుకోవచ్చు, ఎలాగైనా ఎలొకేషన్ చేసుకోవచ్చు, నో ప్రాబ్లమ్ ఎట్ ఆల్. ఆ డబ్బులకి ఎలా వాళ్ళు మాడిఫై, ఆల్టరేషన్ ఇష్టం వచ్చినగా ఏదైనా చేసుకోవచ్చు, నో నీడ్ టు వరీ అబౌట్ ఇట్. బట్ రిమెంబర్ దిస్ పాయింట్ హియర్, పబ్లిక్ అకౌంట్స్ ఆఫ్ ఇండియాలో ఇక్కడ ఒక ఫండ్లో వచ్చిన డబ్బులు ఆ ఫండ్ కోసమే యూజ్ చేయాలి, ఆ పర్పస్ కోసమే యూజ్ చేయాలి. దట్స్ వై ఇట్ ఈస్ ఏ పర్పస్ స్పెసిఫిక్ ఫండ్. Whereas contingency, Consolidated Fund of India is not purpose specific. It depends upon the government discretion how they are going to use their fund, right? So thanks a lot for hearing to me. Have a nice day ahead.